హాయ్ అండి. ఈరోజు మనం ఎంతో క్రిస్పీగా జ్యూసీగా టేస్టీగా ఉండే కజ్జికాయలను చేసుకుందామండి. చాలా సింపుల్గా చాలా చక్కగా మనం ఇంట్లో ఇలా చేసుకోవచ్చు. దీనికోసం అయితే ముందుగా మనము కొబ్బరిని తురిమి పెట్టుకుందాము. ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో ఒక కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని ఇందులో కొన్ని జీడిపప్పులు ఇంకా బాదం పప్పులు చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని కొంచెం ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి కప్పున్నర వరకు మనం తురిమిన ఈ కొబ్బరిని వేసేసుకొని ఇందులోకి అయితే 3/4 కప్పు వరకు బెల్లాన్ని వేసుకుందామండి. మనం తినే స్వీట్నెస్కి అయితే ఇది కరెక్ట్గా ఉంటుంది. మీరు దాన్ని బట్టి మీరు కొంచెం తగ్గించుకోవడము లేకపోతే పెంచుకోవడం చేసుకోవచ్చు. కానీ ఇదైతే పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి. చక్కగా ఇలా దీన్ని మనం ఒక 5 నుంచి 10 నిమిషాలు దీన్ని ఇలానే దగ్గరగా చేసుకుంటే చక్కగా మనకి ఇదంతా దీంట్లో స్టఫింగ్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక కేజీ వరకు మైదా తీసుకొని ఒక 200 గ్రాముల వరకు బొంబాయి రవ్వ తీసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని నెయ్యినైతే ఒక 50 గ్రాముల వరకు నెయ్యిని మరగబెట్టుకొని కొంచెం బాగా వేడిగానే ఈ పిండిలో వేసేసుకొని దీన్ని బాగా ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకొని ఆ తర్వాత చేతితో ఇలా మిక్స్ చేసుకుంటే ఆ పిండి అయితే ఉండకట్టాలండి. ఇలా ఉండడం మాత్రం కంపల్సరీ. సో ఇప్పుడు దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకుందాము. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఒక చపాతీ పిండి డౌలాగా బాగా మనం రెడీ చేసుకొని దీన్ని ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా దీన్ని ఇలా ఒత్తేసుకొని దీన్ని అయితే ఇలా ఒక బాక్స్తో మనము కట్ చేసుకుంటే అన్నీ ఒకే షేప్లో వస్తాయండి. చక్కగా ఇందులో స్టఫింగ్ పెట్టేసుకొని ఇలా సైడ్స్ అంతా కొంచెం లైట్గా వాటర్ ఇంకా పిండి కలిపిన వాటర్ని మనం కొంచెంగా ఇలా అద్దుకొని ఇలా ఒత్తేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఫోర్క్ ఒకటి తీసుకొని కంప్లీట్గా మనం దీన్ని ఇలా ప్రెస్ చేస్తే చక్కగా మనకి ఆయిల్లో వేసినప్పుడు ఓపెన్ అవ్వకుండా పర్ఫెక్ట్గా క్లోజ్ అయిపోతాయండి. చక్కగా ఓపెన్ అవ్వకుండా ఫోర్క్తో మనం ఇలా ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు. ఇలా చాలా తక్కువ పిండితో మనం చాలా ఎక్కువగా చిన్న సైజులో చేసుకున్న చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా బాగుస్తాయండి. మనకు కావాల్సిన షేపుల్లో మనం చేసుకోవచ్చు. ఇలా మనకి ఇంట్లో కజ్జికాయ చెక్క ఉన్నా కూడా చాలా సింపుల్గా దీంట్లో పెట్టేసుకొని జస్ట్ ఇలా లైట్గా మనం ఒత్తేసుకుంటే చక్కగా క్లోజ్ అయిపోతాయి. ఇలా కూడా చేసుకోవచ్చండి. ఇంతేనండి మన కజ్జికాయలు. అసలు తినే కొద్దీ తినాలనిపించే విధంగా జ్యూసీగా ఉంటాయి. ఇలా తప్పకుండా ట్రై చేయండి. లోపల స్టఫింగ్ అయితే కొంచెం డ్రైగా పెట్టుకుంటూ ఉంటారు చాలామంది. అలా కాకుండా ఇలా జస్ట్ కొబ్బరితో మనం జ్యూసీగా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో ఒక్కొక్కటిగా చక్కగా డ్రాప్ చేసుకొని మనం లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని తీసేస్తే బయట తీసిన తర్వాత ఇంకొంచెం డార్క్ కలర్ వచ్చేస్తాయండి. కాబట్టి ఇలా ఉన్నప్పుడే దీన్ని తీసేసుకొని మనం పెట్టుకుంటే ఇది స్టోరేజ్ కూడా మనకి చక్కగా 20 to 25 డేస్ కూడా మనకి స్టోరేజ్ ఉంటాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా సింపుల్గా జ్యూసీగా ఉండే ఇలా కజ్జికాయలు ట్రై చేయండి. పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా బాగుంటాయి. కొబ్బరి ఇంకా బెల్లాన్ని మాత్రమే మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి.